అవినాష్ అనుకుంటా వాడు బాగా అడగండి లేకపోతే తీసుకొస్తాడు కదా రోజు మీద ముందు బయలుదేరి వచ్చారు ఆంటీ వస్తున్న రోజు మూడు దగ్గర ఉన్నారు మరి ఎవరైనా వెళ్ళాలా లొకేషన్ పెట్టండి. వాళ్ళు అక్కడ ఉన్న రావు నడుచుకుంటూ వస్తున్నారు కదా. ఓకే వచ్చిండు. జాన్యువరి 26న రిపబ్లిక్ డే రోజున అలాగే మన సిద్దిపేటలో ఒక గొప్ప ర్యాలీ చేసుకున్నాం. మనం సిద్దిపేటకి పెట్టింది పేరు ఎంతో ఏదైనా ఉద్యమాల బాట ఏదైనా మరి ఇంకొక ఆడబిడ్డ ఈ రోజున ఒక పిరమిడ్ నిర్మాణం చేసి మరి నిర్మాణానికి మనందరినీ ఈరోజు పిలిచి ఈ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకుంటుంది. మేడం దంపతులకి రేణుకా దంపతులకు ఒకసారి క్లాస్ చేస్తుంది. రాజు గారు రేణుకా గారు మరి అలాగనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనకి సేవాదల్లో మరి అతి ముఖ్యమైన వ్యక్తి మరి పత్రిజీ గారు మనకి ఆయన్ని స్వయంగా పిలిచి మరి నువ్వు ఇలా సేవాదల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాలని ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి మన పరమేశ్వర రెడ్డి గారికి మరి చెప్పడం జరిగింది. పరమేశ్వర రెడ్డి గారు మన అందరినీ సేవాదారులుగా పురమాయిస్తూ మరి తెలంగాణలో మరి భూపతిరాజు అన్న తర్వాత వెంకటేశ్వర గారు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ మన అందరికీ ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగనే పెద్దలంతా మన నాగేంద్ర గారు మరి ఈ వెంకటేశ్వర గారు అంతా వచ్చారు. మరి మనం ఈరోజు మరి సేవాదళ చైర్మన్ గారితో ఈ పిరమిడ్ ఓపెనింగ్ చేసుకుందాం. మరి అమ్మ పేరు పెట్టినా పత్రి సార్ పేరేనా? పత్రిజీ పిరమిడ్ ధ్యాన ర్యాలీ అద్భుతంగా చేసుకొని ఈరోజు గుర్తుగా మరి ఈ పిరమిడ్ నిర్మాణం చేసి ఈరోజు పుణ్య ఫలమే మనం ఈరోజు చేసే ధ్యానం. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ ధ్యాన మార్గంలోకి రాలేం రాలేం. గురువుగారు చెప్తారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వచ్చిన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇలా తీర్చుకుంటాం. అలాగనే మరి మన గురువు గారికి మనమందరం కూడా గురుదక్షిణగా మరి జగత్తును చేయాలి. ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఆశ సాధనే మన అందరిది. ఎంతో జ్ఞానాన్ని మనకు అందించి మరి ఆయన తీర్చి అలాంటి మహానుభావుడు యొక్క శిష్యులు మనమందరం కూడా చేయాలి. మనమందరం కూడా మనం దానికోసమే ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చింది. ఈ యొక్క సత్యం ధర్మం గురించి చెప్పడం కోసమే తీసుకొని వచ్చిన ఈ భూమి మీదకి.
ఎన్నో జన్మల సస్యంబర కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా మీ యొక్క 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. అలా 5 సెకండ్స్ చూసుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు మీరు చూసుకోండి. ఈ ధ్యానానికి ఒకసారి మరి ఈ సందర్భంగా మన యొక్క చైర్మన్ గారి ద్వారా ఆయన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ పిరమిడ్ గురించి 2 ఆడబిడ్డలకు 2 మాటలు చెప్పాలి. బయటకు ఈరోజు జనవరి 26, 2025 మరి ఈరోజు 26వ తారీఖున మనము సిద్దిపేటలో మహాశాకాహార ర్యాలీ చేసుకొని తదుపరి ఇక్కడ ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మనం ఓపెన్ చేసుకుంటున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు సార్. మొట్టమొదటి పిరమిడ్ 91లో కర్నూలులో స్టార్ట్ అయినప్పుడు పబ్లిక్లోకి అందుబాటులోకి తెచ్చారు పత్రి సారు. మేము అప్పుడు ప్రతిరోజు వెళ్ళి ఒక 10-15 మంది ఉండేవాళ్ళము, రెగ్యులర్గా వచ్చేవాళ్ళము. సో మేము ప్రతిరోజు వెళ్ళి ధ్యానం చేసుకునే వాళ్ళము. అదే మాదిరిగా మరి ఇక్కడ ఒక మంచి అంకురార్పణం చేశారు, చాలా మంచి చక్కటి పిరమిడ్ని కట్టారు. దీన్ని పబ్లిక్కి అందుబాటులోకి తీసుకురండి సార్. వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పండి, అది అంతకు మించిన పుణ్యం లేదు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పత్రిసారి యొక్క ఇంపార్టెంట్ కొటేషన్ను ఈరోజు నేను మీ దగ్గర మెన్షన్ చేస్తాను. ప్రపంచంలోని గురువుల అందరి యొక్క సారాంశము ధ్యానము అని చెప్పారు సార్. ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క సారాంశము ధ్యానము అని చెప్పారు. కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా సాధన, నలుగురికి పంచాల్సింది కూడా సాధన. కాబట్టి కంగ్రాచులేషన్స్ సార్. మరి ఈ చక్కటి ధ్యాన మందిరాన్ని మీరు నిర్మించారు, పబ్లిక్కి అందుబాటులోకి తీసుకురండి, నలుగురికి ధ్యానం నేర్పించండి. ఇదే ఇంకా జీవితం, ఏమంటుంది జీవిత పరమార్థం ఇదే. మీకు చేతనైందంతా మీరు చేస్తున్నాండి, మాకు చేతనైందా మేము చేస్తాము, అన్నకు చేతనైందంతా అన్న చేస్తున్నారు, అందరూ కూడా ఎవరికి చేతనైందంతా వాళ్ళు చేస్తున్నారు. అదే మన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మన పని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచి కొటేషన్ మాకు అందించారు ఈ రోజున రిపబ్లిక్ డే రోజున, చాలా అద్భుతంగా. వెంకటేశ్వర గారు మీ యొక్క సందేశం. ఆంధ్రప్రదేశ్ సేవాదల్ అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మనం సిద్దిపేట ఎంతో పుణ్యం చేసుకుంది ఈ రోజున. మరి రాయలసీమ నుంచి సార్ వచ్చారు, పరమేశ్వర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరి వెంకటేశ్వర గారు వచ్చారు. మరి ఎంతో పుణ్యం చేసుకుంది, వారి మాటల్లో మనం విందాం. ఒకసారి అందరూ గట్టిగా మనందరూ గురు పత్రిక గట్టిగా చప్పట్లు కొడదాం. మరి రాజుగారి దంపతులు ఈ పిరమిడ్ నిర్మాణం చేయటం ఈ ఈ కాలనీకి ఎంతో శుభసూచకం. ఈరోజు ఎంతో శుభదినం. ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం ఈ పిరమిడ్కి. మనందరం తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాం, గురువు రుణం తీర్చుకుంటాం. ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళు ఈ భూమి, మన ఎన్నో జన్మల నుంచి ఈ భూమి నుంచి ఆహారం తీసుకుంటున్నాం, ఆ రుణం తీర్చుకోవడం కోసమే ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళు పత్రికారు ఏమనేవారంటే, నువ్వు సత్యలోకానికి టికెట్ తీసుకున్నారా పిరమిడ్ కడితే అని చెప్పారు. సార్ టికెట్ తీసేసుకున్నారు, సత్యలోకానికి టికెట్ వచ్చేసింది మీకు, అది విషయం. పిరమిడ్ కట్టడం అంటే సత్యలోకానికి టికెట్ తీసుకోవడమే. రిజర్వేషన్ కన్ఫామ్ టికెట్. సో అది సో మరి అలాంటి మంచి పని అది చేశారు. దానికి మరి రేణుక్ గారు, ఆ పత్రి గారి మీద ఉన్న విశ్వాసంతో నాకు ఎవ్వరూ కనిపించట్లేదు, పత్రి గారే కనిపిస్తున్నారు, ఆయన పేరే పెట్టాలంది ఆవిడ. సో నాకు వేరే ఆలోచనే లేదు, నాకు ఎక్కడ ఏమి ఆవిడ ఇవ్వట్లేదు. మీ ఇష్టదైవం ఏంటి ఏం అడుగుదామన్నా ఆవిడ అసలు దేనికి ఆవిడెక్కడ వేరే ఆలోచన ఎక్కడ చేయట్లేదు. అది సో మరి ఆవిడ పట్టుదల, కృషి, ఇది ఎవరో ఒకళ్ళు దేనికైనా పూనుకోవాలి.
మరి రేణు గారు మరి మన అర్ధనారీశ్వరులు ఎక్కడో చూడక్కర్లేదు, మన ఏ శివాలయానికి వెళ్ళక్కర్లేదు, రేణు గారిని చూస్తూ తెలిసిపోతుంది అది. ఆయన ఇప్పుడే అడిగాను, మీరు అన్నాళ్ళైన సార్ ధ్యానంలోకి వచ్చంటే నేను 2 నెలలు 3 నెలలు సార్ అంటున్నాడు ఆయన. ఇదంతా ఎవరంటే ఆవిడే. సో మరి అది మరి ఆ రేణుక్ గారికి సపోర్ట్ చేయడం కూడా ఆ జ్ఞానం ఏదో ఈయనకు ఉంది. సో అందుకని మనం రాజు గారిని గట్టిగా అభినందనిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఇంకొక మాస్టర్స్తో మనం తీసుకుందాం. నాగేందర్. నాగేంద్ర గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్ చేసుకుందాం. మరి ఈ రోజున బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకోవడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హర్షించదగ్గ విషయము. ఒకసారి ఆ యొక్క గొప్ప సంకల్పానికి సృష్టించిన మాస్టర్కి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. దంపతులకి ఇద్దరికి. ఒక పిరమిడ్ అనుకున్నంత మాత్రమే కట్టేలేరు. ఆ యొక్క పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ పిరమిడ్ కట్టగలుగుతారు. పత్రి సార్ ఒక సందర్భంలో చెప్పారు, ప్రతి ఇంటి మీద పిరమిడ్ రావాలి, ఏదో ఊరికి ఒక పిరమిడ్ కేంద్రం ఉండటం కాదు, ప్రతి ఇల్లు ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం కావాలి అని చెప్పారు. మరి ఈ యొక్క ప్రాంతానికి మీరు నాంది పలికారు. ఇకపైన ఇక్కడ మీ స్ఫూర్తితో ఎన్నో పిరమిడ్లు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. భూపత గారితో మనం తీసుకుందాం. మరి భూపతానితో తర్వాత ఈ దంపతులతో కూడా ఎందుకు అసలుకి ఈ పిరమిడ్ ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది అది కూడా తీసుకుందాం. మన భూపతరాజు గారితో సందేశం తీసుకుందాం. ఈరోజు పాట వద్దు, స్పీచే. మీ భూమిలో పిరమిడ్ కట్టినందుకు గట్టిగా అభినందనలు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఈరోజు లడ్డు కావాలన్నా అంటే 2 చూపిస్తారు చూడు. పొద్దుగాల ర్యాలీ, పొద్దుకి ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం. ఒకటి అడిగితే 2 వచ్చినాయి. కాబట్టి రాజన్న నీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మేస్త్రిగా ఉండి మరి ఆయన ఒక చేసే పనికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆయన చాలా అద్భుతమైన మనిషి. ఎందుకంటే చాలా సందర్భాల్లో, ఎందుకంటే అంతకుముందు నా జీవితం ఇదే, 2014 ముందు నా జీవితం ఉండే, అలాంటి దాంట్లోకి వచ్చి మరి ధ్యాన మందిరం కట్టడం ఇంత చాలా గ్రేట్ అన్న. రాజన్న చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మరి మేడం కూడా ఎంకరేజ్ చేస్తూ, మరి రేణుకా మేడం కూడా పిఎస్ఎస్ఎంకు, సిద్దిపేట పిఎస్ఎస్ఎం జరిగే కార్యక్రమాల్లో నా వంతు పాత్ర అని ఎప్పటికీ ఉంటుంది ఆ మేడంది. ఎందుకంటే ఫస్టే ఈ శాఖాహార డిక్లేర్ అయిన తర్వాత సార్ ఇక నా వంతుకి చెయ్యి అని చెప్పి ఫస్ట్ ఎనర్జీ అన్నమాట. అంటే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ ప్రోత్సాహం అనేది ఉంటుంది. చాలా మేడం బిజీగా ఉంటుంది, ఆమె చాలా టైం తక్కువ, అదంటే ఎక్కడికి రాదు ఎక్కువ తక్కువ టైంలో. మరి ఆ మేడం గారికి కూడా రాజుగారికి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి ఒక ఎనర్జీ ఏదైనా ఉంది అంటే పిరమిడే. కాబట్టి పిరమిడ్ ఈ ఏరియా వాళ్ళకు ఒక మంచిగా ఉపయోగపడే విధంగా చేసినందుకు థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ. అదేవిధంగా మరి మా ఆహ్వాన్ని మన్నించి మా సేవాదాల టీం అంతా, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ పరమేశ్వరన్న. మళ్ళీ ఎందుకంటే మీరు ఇట్లా దొరకడం చాలా కష్టం. అది వీళ్ళందరూ చేసుకున్న అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. హనుమంతరావు అన్న మాట్లాడాలి, ఎందుకంటే నాకు కుడి భుజం, తర్వాత ఎడమ భుజం, 2 భుజాలు అవే. మనం ఎప్పుడు శాత కాకపోతే షేల్ లావట్టేస్తాం, ఆయన మోసుకొని పోవాల్సిందే. ఓకే మాస్టర్స్, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి గురువుగారు చెప్పారు మన ఆశయాలు 3, అవన్నీ మనందరికీ తెలుసు. ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం కావాలని, ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్న మనిషి మరి ఒక ధ్యాని కావాలని, ప్రతి జీవి కూడా రక్షించబడాలనే నినాదంతో మనం అందరం కూడా మరి పత్రిగారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. పత్రిగారి యొక్క ప్రతినిధులు మనం అందరం కూడా సత్యం ధర్మం గురించి మనం చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చిన దివ్యాత్వ స్వరూపం మనం అందరం కూడా. మరి మనం ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎవరు కూడా ఏ జీవిని చంపమని
వాళ్ళు వచ్చి గొంతెత్తి చెప్పరు. మరి ఆడపిల్లలకి వంటింటికి పరిమితం అయిన వాళ్ళు మరి పత్రికారు వచ్చేసి ఆడబిడ్డలందరిని లేపి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని, మరి ఆయన చదువుకున్న 1,00,000 పుస్తకాల యొక్క జ్ఞానాన్ని తీసి రంగరించి రసం తీసి మరి మనందరికీ కూడా ధారపోసిండు. దాంట్లో మహిళలకి పెద్ద పేటేశారు. పత్రికారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి మనం. మరి సత్యం ధర్మం వాళ్ళకు తెలుసో తెలియదో కానీ బయటకు వచ్చి మాత్రం జీవహింస చేయరాదు అని చెప్పగలుగుతున్నారు. ఎంత గడ్స్ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే వచ్చి ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి చెప్పాలా? ఒక మగ మనిషి ముందుకి రావటానికి వాళ్ళు తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతారు. అలాంటి ఆడపిల్లల్ని మరి పత్రికారు ఈ రోజున ధైర్య సాహసాలతోని గవర్నమెంట్ ఈరోజు చెబుతుంది మేము 30% ఇస్తాం, 40% ఇస్తాం మహిళలకు అని చెప్పి. మరి సార్ ఎప్పుడో 100% ఇచ్చారు. వా మరి మహిళలతోనే ధ్యానమా చక్రాలు చేయించారు. మహిళలకు పెద్ద పేటేశారు. మీ అందరి మీద, ఆడబిడ్డలందరి మీద, మీ భుజస్కంధాల మీద ఈ పిఎస్ఎస్ మూమెంట్ ఉంది ఈ రోజున. మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగనే మరి పిఎంసి ఛానల్ ఉంది. పిఎంసి ఛానల్లో ఈరోజు మనం ఇక్కడ మాట్లాడేది 140 దేశాల్లోకి వెళ్ళిపోతుంది. మరి సారు ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించి ఈ జ్ఞానాన్ని మొత్తం కూడా ధ్యాన జగత్తులో పిఎంసిలో పెట్టి ఆయన ఒక బ్రహ్మాస్త్రంలాగా దీన్ని పిఎంసిని మనం ముందుకు తీసుకొచ్చి వదిలిపెట్టి ఇక మీరు దాన్ని చేసుకోండి, ఒక మంచి ప్లాట్ఫారం తయారు చేసి మీకు అప్పచెప్పినాయని చెప్పేసి మరి ఎంతో మనకి ఏర్పాటు చేసిన పిఎస్ఎస్ మూమెంట్ని మనం మన పిల్లలకి ఇవ్వాలి, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. ఎప్పుడు మూమెంట్ ఇది ఒక గంగా ప్రవాహం లాగా వెళ్తూనే ఉంటుంది ఈ మూమెంట్, పిఎస్ఎస్ మూమెంట్. అంతం లేనిది ఆరంభం ఇది ఎప్పుడు కూడా. మరి మన అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి అలాగనే మరి రాజు గారు ఈ పిరమిడు స్ట్రక్చర్ వేసేటప్పుడు మరి మన చారి వచ్చి ఆ స్ట్రక్చర్ వేసిండు. మీరు మాట్లాడాలి. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. సదానంద యోగి గారికి, భూమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకి థ్యాంక్ యూ సార్. సిద్దిపేటలో ఏ పిరమిడ్ ఉన్నా కూడా అన్న పిలుస్తాడు. ఇప్పటిదాకా దగ్గర ఒక 10 పిరమిడ్లు వేసి ఉంటాం కదన్నా, 10-12 పిరమిడ్లు లాగా చేసామండి రాజుగారి ఆధ్వర్యంలో. ఆ రోజు కూడా సార్ ఉన్నారు, మేడం లేరు ఆ రోజు. వీళ్ళ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళ అబ్బాయి నేనే చేసాం ఆ రోజు. మా బ్రదర్కి ఏదో పని ఉంటే నిజంగా ఆ రోజు ఒక్కడనే ఇద్దరమే స్ట్రక్చర్ చేసామండి. అంత అద్భుతంగా ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే సార్ కూడా అప్పుడు చెప్పాడు, నాకేం తెలియదు అని చెప్పాడు సార్ కూడా. ఆ రోజు ఉన్నారు, దగ్గర ఉన్నారు సారు. అన్నీ ఆ పైపులు కానీ అవన్నీ కానీ స్ట్రక్చర్ చేసేటప్పుడు కూడా దగ్గరుండే ఆ మేడం కూడా కాల్ చేశారు. మధ్యాహ్నం కూడా భోంచేసి వెళ్ళామండి. మనకు పత్రికారు ఒక ధ్యానమాచక్రంలో ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే, నందప్రసాద్ గారు క్వశ్చన్ వేశారు, ఎన్నో పిరమిడ్లు కట్టిస్తున్నారు సార్ భూమి మీద, మీరు ఆంధ్రాకి వెళ్తే ఏ పిరమిడ్లు కూడా సరిగా ధ్యానం చేస్తలేరు అని చెప్తే పత్రికారు ఒకటే సమాధానం చెప్పారు. ఏంటంటే, నాయన ఇప్పటి కోసం కాదు ఇదంతా, రాబోయే 30 సంవత్సరాల తర్వాత పిరమిడ్ దగ్గరికి వెళ్ళు. హాస్పిటల్ ఎలా అయితే మనం పర్మిషన్ తీసుకొని వెళ్తామో అలా ఒక పిరమిడ్లో ధ్యానం చేయాలా 1 గంట అంటే ఒక 10 రోజుల ముందే మనం రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాల్సిన టైం వస్తుంది. అది మనకు రీసెంట్గా తెలుసు, కరోనాలో అలానే జరిగింది. ఆ కరోనా ముందు ఎమ్గనూరులో మేము ఒక 10-15 స్ట్రక్చర్లు వేసామండి. ఆ స్ట్రక్చర్లు వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారు, మేము మా ఇంటి పైన పిరమిడ్ ఉంది, ఆనందంగా మేము ధ్యానం చేసుకున్నామని. అందుకే పత్రికారు ఏం చెప్తారంటే, ప్రతి ఇంటి పైన పిరమిడ్ అనేది సార్ చెప్పే విషయం అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా నా ద్వారా ఈ భూమాతకు 1100 పిరమిడ్లు నేను మా బ్రదర్ ఈ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగి పిరమిడ్లన్నీ నిర్మిస్తున్నాము. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. చారి గారు ఇంకా ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేయాలి, మీరు ఇంకా బాకీ ఉండారు ఇక్కడ ఈ భూమి మీద. మీరు రాజుగారిని ఒక మాటల్లో మనం తీసుకుందాం. ధ్యానం అంటే ఏమో అనుకున్నా సార్. నేను 1 నెల 2 నెలలు వేసేవారు అదే వేరే లోకం లెక్క అనిపిస్తుంది. ఎన్ని రోజులు అంటే
బయటకు అటు కూడా ఎంతో తిరిగిన నాతో ఉన్న మేస్త్రి వాళ్ళు అంటే ఏ కాదండి ఏముందిరా ఇదాన్ని ఏముందిరా తాగాలరా తినాలరా అంటారు అందరూ. మా మేడం పట్టుబట్టి నన్ను ఇందులో తీసుకొచ్చింది సార్. అదే నాకు పెద్ద గొప్ప అనిపిస్తుంది. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. అలాగే ఇక్కడ వచ్చిన సేవదల్ మాస్టర్స్ అందరికీ మరియు మా మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామములు తెలియజేస్తూ, నాకు ఈరోజు ఎంతో ఆనందమైన రోజు. ఎందుకంటే సారు గడిచిన రోజు కూడా నాకు గురువు కావాలని నాకు చిన్నప్పటి నుంచే ఆ కళ ఉండేది. గురు దర్శనం కాగానే నేను మొత్తం సార్లోనే అంకితం అయిపోయాను. అప్పుడే నాకు పిరమిడ్ కావాలని కూడా ఉండే. ఆ సంకల్పమే ఈరోజు జరిగింది సార్. మీ అందరి ముందు నాకు ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా దీని ద్వారా నేను చాలా పొందాను సార్. చాలా ఆరోగ్యము, ఆనందము. నేను ఎలా కవర్ చేసుకోవాలో, నన్ను నేను ముందుకు ఎలా నడవాలో అర్థం చేసుకున్నాను సార్. అలాగే అందరికి కూడా ఇదే తెలియజేస్తున్నాను. అలాగే పిఎంసి ఛానల్ వారికి, పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఎన్నో కృతజ్ఞతలు. తర్వాత సార్కి, స్వర్ణమాల మేడం గారికి, అలాగే పత్రి మేడం గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య. ధ్యానంలోకి వచ్చి ఇప్పటికీ 4 years అవుతుంది. ప్రతిరోజు తిండి ఎట్లనో, నిద్ర ఎట్లనో ప్రతి మనిషికి ధ్యానం కూడా అంతే అవసరము. నాది ఎంఎస్సి కంప్లీట్ అయిపోయి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రతిరోజు ఈ పిరమిడ్లోనే ప్రిపేర్ అవుతాను. ఒక్కరోజు పిరమిడ్కి రాకపోయినా నాకు ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. లైక్ అంత ఎనర్జీ ఉందని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ పిరమిడ్లో. థ్యాంక్ యూ అందరికీ. ఓకే అమ్మ, మరి చూశారు కదా, కుటుంబంలో ఒక్కళ్ళు ధ్యానంలోకి వస్తే మరి భర్త వచ్చిండు, భర్త తర్వాత పిల్లలు వచ్చారు. మరి అన్ని కుటుంబాలు ఈ భూమి మీద హ్యాపీగా ఆనందంగా ఉండాలని మరి సంకల్పంతో మన గురువుగారి యొక్క సంకల్పం పత్రి గారి. అలాగనే మరి ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం మన సిద్దిపేట పిఎస్ఎస్ మూమెంట్ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు కార్యక్రమాలు చేసిండు. దాంట్లో భాగమే ఇది కూడా. ఒక 2 మాటలు మీరు మాట్లాడాలి. ఈరోజు ఈ మా శక్తి నగర్ ఉంది సార్. మా శక్తి నగరం మా బిల్డింగ్ కూడా ఇక్కడ ఉంది. మేడం ఎప్పటికి ఇక్కడి నుంచి పోతుందని మా పిరమిడ్ ఉన్నది కూడా మాకు తెలియదు ఇక్కడ. అయితే ఇక్కడ ఇక పిరమిడ్ ఇక్కడ స్టార్ట్ చేసింది కాబట్టి ఈ మా శక్తి నగర్లో కూడా ఒక్కొక్కటి కట్టి అందరినీ ప్రోత్సహించి పిరమిడ్లు తయారు చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఈశ్వరయ్య గారు, మళ్ళీ నాకు తెలియదని అనొద్దు. మీరు ఈ జిల్లా యొక్క అధ్యక్షులు. ఓకే, థ్యాంక్ యూ.